హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు టేస్టీ రుచులు. అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం సింపుల్గా ఇంట్లోనే ఇన్స్టెంట్ బాదం మిల్క్ని ఏ విధంగా తయారు చేసుకోవాలో చూద్దాము. ఇన్స్టెంట్ బాదం మిల్క్ చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుంది. బయట తాగే బాదం మిల్క్ కన్నా ఈ బాదం మిల్క్ సూపర్ టేస్ట్గా ఉంటుంది. ముందుగా మనం స్టవ్ వెలిగించి గిన్నె పెట్టుకొని లీటర్ పాలు పోసుకొని ఈ విధంగా మరిగించుకోవాలి. లీటర్ పాలు ఈ విధంగా పోసుకోవాలండి. ఇప్పుడు సూపర్ బాదం మిక్స్ మిల్క్ పౌడర్ మార్కెట్లో అవైలబుల్గా దొరుకుతున్నాయి. ఈ విధంగా పాలు పొంగొచ్చిన తర్వాత సిమ్లో పెట్టుకొని ఈ విధంగా తిప్పుతూ ఉండాలండి, పొంగిపోకుండా పాలు. స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని పాలుని కాచుకోవాలి. ఈ విధంగా పాలు ఈ విధంగా ఉడికే సమయంలో, తెరలే సమయంలో ఇప్పుడు మనం ఇన్స్టెంట్ బాదం మిల్క్ పౌడర్ 100 గ్రామ్స్ వేసుకోవాలి. ఉండలు లేకుండా ఈ విధంగా మనం కలుపుకోవాలండి బాదం పాలని. అలాగే కప్పున్నర షుగర్ని వేసుకోవాలి. షుగర్ కరిగేటప్పుడు కలుపుతూ ఉండాలండి. షుగర్ వేసుకున్న తర్వాత మనం బాదం పప్పు, నచ్చితే మీకు కొన్ని జీడిపప్పులు కూడా యాడ్ చేసుకొని ఈ విధంగా క్రష్ చేసుకొని ఈ విధంగా ఒక పావు గంట సేపు సిమ్లో ఉడికించుకోవాలి. ఈ విధంగా పాలని కాచుకోవాలి. చిక్కబడుతూ ఉంటాయి బాదం మిల్క్ అనేవి. ఈ విధంగా తయారైన బాదం మిల్క్ని చల్లార్చిన తర్వాత మాత్రమే ఫ్రిడ్జ్లో 1/2 అవర్ పెట్టుకోవాలండి. వేడి మీద మాత్రం ఫ్రిడ్జ్లో పెట్టకూడదు. బాదం మిల్క్ని చల్లార్చిన తర్వాత ఒక 1/2 అవర్ ఫ్రిడ్జ్లో పెట్టుకొని తీసుకొని ఈ విధంగా సర్వ్ చేసుకోవాలండి. ఈ విధంగా బాదం మిల్క్ చేసుకొని పిల్లలకి ఇస్తే అప్పుడప్పుడు చాలా సంతోషంగా ఎంజాయ్ చేస్తూ తాగుతూ ఉంటారండి. ఎలా వచ్చిందో మీరు కామెంట్ చేయండి. ఈ వీడియోస్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి మై యూట్యూబ్ ఛానల్.